Okay. What else? Any special thing happened for June month? I just want to go with recap. I think I said June, right? Not July. Youth lead service. That is one of the beautiful blessing service our youth team lead. Okay, they lead end to end, including what I call worship, opening prayer, servicing, everything they did. I don't see any youth kid, but I want to say we love it. We love it. And you know one thing, you made us proud and also you glorified God. Amen. All right, let's start. I want to go with the July month recap as well, but before that, let's go with the opening prayer. I request Anusha sister to come forward and lead us into opening prayer. కళ్ళు మూసుకొని ప్రార్థనలోకి స్తోత్రము 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 స్తోత్రం. మహాగణుడ మహోన్నతుడైన దేవ, అయ్యా తండ్రి, నీ రెక్కల నీడలో నీవు ఇంతవరకు మమ్మల్ని కాచి ప్రభువా, ఈ విధంగా నీ సన్నిధిలో కూడుకోవడానికి ఇచ్చిన భాగ్యాన్ని బట్టి నీకు వెళ్ళలేని స్తుతులు స్తోత్రములు దేవా. అయ్యా తండ్రి, ఈ క్షణము చూడలేని వారు అనేకులు ఉన్నప్పటికీ ప్రభువా, కేవలము నీ కృపని బట్టి ప్రభా మా అందరినీ సజీవ లెక్కలు నిలిపి ఉన్నావు ప్రభా, అందును బట్టి నీకు స్తోత్రములు దేవా. అయ్యా తండ్రి, అయ్యా ఇప్పటి వరకు ప్రభా నీవు మా జీవితాల్లో జరిగించిన అనేక గొప్ప కార్యాలను బట్టి నీకు వెళ్ళలేని స్తుతులు స్తోత్రములు ప్రభా. నీ మేళ్లను బట్టి నీకు స్తుతులు స్తోత్రములు తండ్రి. అయ్యా నీ కృపలను బట్టి నీకు స్తోత్రములు దేవా. అయ్యా తండ్రి, మా నీతిని బట్టి కాదు కానీ ప్రభా, కేవలము నీ నీతిని బట్టి మాత్రమే నీవు మా జీవితాల్లో అనేక కార్యములు జరిగిస్తున్నావు దేవా. మమ్మల్ని సజీవ లెక్కలో నీవు నిలిపి ఉన్నావు దేవా, నీకు స్తోత్రములు ప్రభా. అయ్యా తండ్రి, దినములు చెడ్డగా ఉన్నప్పటికీ ప్రభా నీ కృపని మా ఎడలో చూపిస్తూ ప్రభా నీవు చూపుతున్న కృపలను బట్టి నీకు స్తోత్రములు తండ్రి. అయ్యా ఈరోజు ప్రభా ఈ సాయంకాల సమయంలో ప్రభా నీ పాదాల యొద్దకు మేమందరము ప్రభా కుటుంబ సమేతముగా చేరి ఉంటుండగా ప్రభా అయ్యా జరగనై ఉంటున్న ఆరాధన అంతటినీ నీ చేతికి సమర్పిస్తున్నాము తండ్రి. అయ్యా జరగనై ఉంటున్న ఆరాధనలో ప్రభా అయ్యా పాటల ద్వారా నిన్ను మహిమపరిచే విధముగా ప్రభా నీవే మా హృదయాల్ని తెరవండి ప్రభా. మనస్ఫూర్తిగా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రభా మేము హృదయపూర్వకంగా నీ సన్నిధిలో నిన్ను పాడి స్తుతించే పాత్రలుగా మమ్మల్ని ఉంచమని వేడుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా ప్రభా వాక్య పరిచర్య చేయుచుండగా ప్రభా మా హృదయాలు కఠినపరచుకోరుకుంటా ప్రభా నీ వాక్యము వినబడినప్పుడు ప్రభా మా హృదయాలను ప్రభా అది కదిలించేదిగా ఉండడానికి సహాయం దయచేయండి. మాకు ప్రభా మంచి మనస్సాక్షిని నీవు దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా. అయ్యా తండ్రి, ఆరాధనకి ఇంకా నువ్వు ఎవరైతే రానై ఉన్నారో ప్రభా వారి ప్రయాణాల్లో కూడా నీవు క్షేమాన్ని దయచేసి వారిని కూడా ప్రభా సురక్షితంగా నీ సన్నిధికి చేర్చమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అయ్యా తండ్రి, ఇప్పటి వరకు చేసిన ప్రార్థన నీ పాద సన్నిధికి చేర్చుకొనమని ప్రభా ఈ కూడిక ప్రభా ఆది అంతము నీవై ఉండి ప్రభా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా అది మేలుకరంగా ఆశీర్వాదకరంగా మార్చమని యేసయ్య అతి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. ఇప్పుడు మన మధ్యలో ఉన్న వర్షిప్ టీమ్ will lead us into choir team will lead us into worship, please. ప్రైజ్ ది లార్డ్ అండి. అందరికీ దేవుడి మహిమను బట్టి, దేవుడు మనకి అనుగ్రహించినటువంటి ఈ సాయంకాల సమయమును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దామండి. మనమందరము లేచి నిలిచినట్లయితే దేవుని అందరమును కలిసి చప్పట్లతో దేవుని ఆరాధన చేద్దాము. ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించమని చెప్పిన విధముగా ఆయనకి ముఖస్తుతి అవసరము లేదు, కానీ మన హృదయాంతరంగములో నుండి దేవుని స్తుతించి ఆరాధన చేద్దాము. సన్నిధిలో నా యేసుని సన్నిధిలో
కుతూహల మార్పాటమే నా యేసుని సన్నిధిలో. పాపమంత పోయెను, రోగమంత తొలగెను యేసుని రక్తములో. క్రీస్తునందు జీవితం, కృప ద్వారా రక్షణ, పరిశుద్ధాత్మలో. పాపమంత పోయెను, రోగమంత తొలగెను యేసుని రక్తములో. క్రీస్తునందు జీవితం, కృప ద్వారా రక్షణ, పరిశుద్ధాత్మలో. కుతూహల మార్పాటమే నా యేసుని సన్నిధిలో. కుతూహల మార్పాటమే నా యేసుని సన్నిధిలో. దేవా నేనే, ఆత్మలోన దేవుడు గుర్తించే నన్ను, అద్భుతం అద్భుతమే. దేవాది దేవుడు ప్రతిరోజు నివసించే దేవాలయం నేనే. ఆత్మలోన దేవుడు గుర్తించే నన్ను, అద్భుతం అద్భుతమే. కుతూహల మార్పాటమే నా యేసుని సన్నిధిలో. కుతూహల మార్పాటమే నా యేసుని సన్నిధిలో. ఆనందం ఆనందమే నా యేసుని సన్నిధిలో. ఆనందం ఆనందమే నా యేసుని సన్నిధిలో. కుతూహల మార్పాటమే నా యేసుని సన్నిధిలో. కుతూహల మార్పాటమే నా యేసుని సన్నిధిలో. శక్తినిచ్చు యేసు, జీవం యేసు ఇచ్చును. ఏకముగా కూడి హోసన్న పాడి ఊరంతా చాటెదము. శక్తినిచ్చు యేసు, జీవమిచ్చు యేసు, జయంపై జయమిచ్చును. ఏకముగా కూడి హోసన్న పాడి ఊరంతా చాటెదము. కుతూహల మార్పాటమే నా యేసుని సన్నిధిలో. కుతూహల మార్పాటమే నా యేసుని సన్నిధిలో. ఆనందం ఆనందమే నా యేసుని సన్నిధిలో. ఆనందం ఆనందమే నా యేసుని సన్నిధిలో. కుతూహల మార్పాటమే నా యేసుని సన్నిధిలో. కుతూహల మార్పాటమే నా యేసుని సన్నిధిలో. భూరాధ్వనితో పరిశుద్ధులతో యేసు రానయ్యుండే. ఒక్క క్షణములోనే అందరం మహిమలో ప్రవేశిద్దాం. భూరాధ్వనితో పరిశుద్ధులతో యేసు రానయ్యుండే. ఒక్క క్షణములోనే రూపాంతరం పొంది మహిమలో ప్రవేశిద్దాం. కుతూహల మార్పాటమే నా యేసుని సన్నిధిలో. కుతూహల మార్పాటమే నా యేసుని సన్నిధిలో. ఆనందం ఆనందమే నా యేసుని సన్నిధిలో. ఆనందం ఆనందమే నా యేసుని సన్నిధిలో. కుతూహల మార్పాటమే నా యేసుని సన్నిధిలో. కుతూహల మార్పాటమే నా యేసుని సన్నిధిలో. హల్లెలూయా. అలాగే సియోను పాటలు పాడుతూ
సంతోషముగా సియోను వెలుదుమా అనే పాట పాడి దేవుని స్తుతించి ఆరాధన చేద్దాము. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. లోకాన శాశ్వతానందమేది లేదని చెప్పెను ప్రియుడేసు. లోకాన శాశ్వతానందమేది లేదని చెప్పెను ప్రియుడేసు. పొందవలేని లోకమునందు కొంతకాలమెన్నో శ్రమలు. పొందవలేని లోకమునందు కొంతకాలమెన్నో శ్రమలు. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. ఐగుప్తును విడిచినటువంటి మీరు అరణ్యవాసులే ఈ ధరలో అని చెప్పినటువంటి మాట. ఈ లోకంలో ఉన్న శరీరాశ నేత్రాశ జీవకుటుంబములను విడిచినటువంటి మనము, ఐగుప్తును విడిచిన మనం అదే విధముగా దేవుని ఆరాధన చేద్దాము. ఐగుప్తును విడచినట్టి మీరు అరణ్యవాసులే ఈ ధరలో. ఐగుప్తును విడచినట్టి మీరు అరణ్యవాసులే ఈ ధరలో. నిత్య నివాసములేదిలలోన నేత్రాలు కానను పై నిల్పుడి. నిత్య నివాసములేదిలలోన నేత్రాలు కానను పై నిల్పుడి. సియోను పాటముగా పాడుచు సియోను వెళ్ళుదము. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. నా జీవితంలో కూడా మారాలంటే అనేకమైన పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా వాటన్నింటినీ విడిచి మన రక్షకుడైనటువంటి దేవుడు నడిపింపులో నడుద్దామా మారని మన జీవితాన్ని ఆయన కప్పచెప్తూ మాట తప్పని దేవుని వైపు తిరిగి నడుద్దాం. మారాను పోలిన చేదైన స్థలముల వారపువలసియున్నానేమి. మారాను పోలిన చేదైన స్థలముల వారపువలసియున్నానేమి. నీ రక్షకుండగు యేసే నడుపును మారని తనదు మాట నమ్ము. నీ రక్షకుండగు యేసే నడుపును మారని తనదు మాట నమ్ము. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము.
అక్కడ నుండి వచ్చునేసు ఆనందమయ పరలోకంబు మనది అక్కడ నుండి వచ్చునేసు సియోను గీతము సొంపుగా కలసి పాడేదము ప్రభు యేసుకు జై సియోను గీతము సొంపుగా కలసి పాడేదము ప్రభు యేసుకు జై సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. హల్లెలూయా. నీతిమంతుడు ఒకడునో లేడు అని అంటుంది వాక్యము. అందరూ పాపమును చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు అంటున్నప్పుడు ఆయనను విశ్వసించటము ద్వారా ఆయన మనల్ని నీతిమంతులుగాను పరిశుద్ధులుగాను మార్చినటువంటి దేవుణ్ణి ఈ లోకంలో ఉన్నంత కాలము ఆ పరలోకంలో ఉన్నటువంటి దూతలతో కలిసి శుద్ధుల వలె దేవుని స్తుతించి ఆరాధన చేద్దామా? దేవానికే ఆరాధన, మనసంతటితోటి నీకే ఆరాధన అన్న విధముగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు మనము చెల్లిద్దామండి. పాట పాడుతూ ఉన్నప్పుడు మనం ఆత్మపూర్వకంగా పాడుదాము. మహిమా ఘనత సమస్తమును నీకే అని దేవుని స్తుతించి ఆరాధన చేద్దాం. స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగములు కలుగును దేవా. స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగములు కలుగును దేవా. ఇహతో పరమందు దూతలతో ఇహమందు శుద్ధులతో కొనియాడబడుచున్న దేవా, కొనియాడబడుచున్న దేవా. స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగములు కలుగును దేవా. స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగములు కలుగును దేవా. స్తోత్రారుడా స్తుతుల మీద ఆసీనుడా స్తుతి పాత్రుడా స్తోత్రారుడా స్తుతుల మీద ఆసీనుడా. ఆరాధనా 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 ఆరాధనా.
స్తుతియు ఘనత నీకే యుగ యుగములు కలుగును దేవా స్తుతియు మహిమా ఘనత నీకే యుగ యుగములు కలుగును దేవా మనసార నిన్ను స్తుతియంతును మహిమా నీకే మహోన్నతుడా మనసార నిన్ను స్తుతియంతును ఆరాధనా 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 స్తుతియు మహిమా ఘనత నీకే యుగ యుగములు కలుగును దేవా స్తుతియు మహిమా ఘనత నీకే యుగ యుగములు కలుగును దేవా పరమందు దూతలతో ఇహమందు శుద్ధులతో పరమందు దూతలతో ఇహమందు శుద్ధులతో కొనియాడబడుచున్న దేవా కొనియాడబడుచున్న దేవా ఆరాధనా 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 చివరిసారి ఆరాధన ఆరాధనా 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 స్తోత్రము 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 తండ్రి ప్రభా స్తుతి పాత్రుడా స్తోత్రారుడా స్తుతుల మీద హాసీనుడవైనటువంటి దేవా నీకే వందనాలు స్తుతులు స్తోత్రములు తండ్రి నిత్యము నా తండ్రి సిరుబులతోనూ కిరుబులతోనూ పరిశుద్ధుడు 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 అని స్తుతించబడుతున్న దేవా నాయనా నీకే వందనాలు స్తుతులు స్తోత్రమును చెల్లించుచున్నాను తండ్రి ఈ మహిమాంతటికి నీ తండ్రి ప్రభువా నీ బలమంతటికి నీ తండ్రి ప్రభువా నీకే వందనాలు తండ్రి నాయన నీవు బలమును నడికట్టుగా కట్టుకున్నటువంటి దేవుడు మహిమను వస్త్రములుగా నా తండ్రి ధరించినటువంటి దేవుడవు అయా నీ పోలికలో నీ స్వారూప్యంలో నాయన మమ్మలను చేసుకుని తండ్రి అట్టి విధముగానే నీ మహిమ వస్త్రముల చేత నాయన మీరు మమ్మల్ని అలంకరించుచూ ఉన్నారు పరిశుద్ధ అలంకరణల చేత మీరు మమ్మల్ని అలంకరించుచూ ఉన్నారు అందును బట్టి మీకే స్తుతులు మీకే స్తోత్రమును చెల్లించుచూ ఉన్నాను ఎన్నిక లేనటువంటి మమ్మును తండ్రి ప్రభా ఇదిగో నీ మందిర సన్నిధానంలో నిలవబెట్టుకుని తండ్రి ప్రభువా అయ్యా నీ మేలుల చేత మీరు మమ్మల్ని తృప్తిపరుస్తూ పోషించుచు తృప్తిపరుస్తున్నందుకు తండ్రి మీకే స్తుతులు స్తోత్రమును చెల్లించుచూ ఉన్నాను ప్రభు ఆహారమును చేత కాదు కానీ తండ్రి నీ మాటల చేత మీరు మమ్మల్ని తృప్తిపరుస్తూ నా తండ్రి నిరంతరము తండ్రి మీరు మాకు తోడై ఉన్నందుకు వందనాలు ప్రతి పరిస్థితి నీ కేడమును తండ్రి నీ డాలును తండ్రి ప్రభ మా చుట్టూను కప్పి తండ్రి మీరు మాకు తోడుగా ఉంటున్నందుకు వందనాలు తండ్రి ప్రభ అయ్యా దేవా ఇదిగో తండ్రి ప్రభ మరి నీ సన్నిధానంలో మేము నాయన నిలుచుని ఉన్నాము అయ్యా నాయన మేము కూర్చునుట మేము నిలిచినుట మేము తలంచుట మేము ఆలోచించుట సమస్తాన్ని నాయన నీవు చూచుచూ ఉన్నావు కదా మా హృదయాలు తండ్రి నీకు అంగీకారముగా ఉండినట్లుగా కృపను చూపించండి మా హృదయాంతరంగంలో తండ్రి నీకు విరోధముగా ఏమైనా ఉండినదేమో అయ్యా మేము ఒప్పుకొని విడిచిపెట్టినట్లుగా నీ వాక్యమును చేత నీ మాటల చేత మమ్మల్ని హెచ్చరించండి
తండ్రి నీ వాక్యమునకు విధేయత చూపించడానికి కృపను చూపించండి. నీ మాటను వినుటకు శక్తిని దయచేయమని వేడుకుంటున్నాను. వినుటకు శక్తి కలిగిన కొలది తండ్రి నీవు ఉపమానముల మేము నాయన ఇదిగో నీ సన్నిధానంలో ఉండినప్పుడు వినుటకు శక్తిని గ్రహించడానికి నీవు సహాయమును చేయండి అయ్యా. నీవే సహాయమును చేయండి. విని గ్రహించడానికి చూసి తెలుసుకొనడానికి మీరే మాకందరికీ నీ సహాయమును చేయమని మమ్మల్ని అందరినీ ప్రభ నీ సన్నిధానంలో పెడుతూ నేను నిలబడి నైనా నీ వాక్యమును బోధిస్తున్న దైవదాసుని కూడా ప్రభ నీ సిలువ సాటును మరుగుపరుచుకొని నైనా ఇదిగో తండ్రి మీరు వాడుకొనమని నజరేయుడును పరిశుద్ధుడు నమ్మదగిన యేసుక్రీస్తు నామమున వేడుకొని ప్రార్థన చేయుచు ఉన్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. God's presence in this room. All right, I see more people now. Can I request youth come over here and occupy these seats, please? Serena, Sandy, can you occupy the front seats? Okay, all right. Which month are we celebrating or doing this Family Friday? July month, right? Can we talk about a little bit about July month, what happened till now? Because we are very close to July month. So, couple of, really special things happened this month. What is that? You don't know? Good. Anyone? Any volunteer? What is that? Yes. FIFA season started, about to end this Sunday, right? What was the final match? It's coming up, right? Spain versus Argentina. Wonderful. What else? We celebrated 4th of July, America's 250th birthday. What a wonderful milestone, right? So let's keep, in our prayers how the nation is doing, and let's continue keep our prayers about this country as well. What else? Yes, wonderful. So youth camp. Thank God for bringing all youth kids without having any hurdles, without having any issues. They safely reached over here, and once again thank God for protecting each and every kid. And I hope you got in good time over there, right? Would like to share something? All right. So this is the July month happened. Whatever the things happened July month. I would like to share one more thing about FIFA. Grapevine Mall ki velte meeru akkada ball shape lo what is the significance of ball this year? It's called Trianda. What was that? It's a World Cup goal. Why they call it as three? Three countries are hosting FIFA World Cup, right? Can you name me? Mexico, Canada, USA. Wonderful. So if you go to Grapevine Mall, right, akkada oka match ball display undi. It's close to food court area. The moment you entered into the Grapevine, yes, it's sponsored by Adidas actually. It's designed and manufactured and sponsored by Adidas. If you really would like to see the ball, right? I went there. I like it. I see a lot of flags. Most of the country flags are available close to that particular food court area. You'll love it. If you can, go right before 19th. I think tomorrow or day after tomorrow it's going to be take out. All right. These are the things happen till July, whatever the date we're talking about, right? Now I request Sam Babu garu wait chestunaru. When is my turn? I request Sam Babu garu to come forward and lead us into Word of God. Good evening. Thank you, one and all. Thank you those who has invited me to talk to this congregation this evening. Just let us pray for 2 minutes as a starting. మహోన్నతురా సర్వాధికారి ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకపు తండ్రి, మీ మహిమగల నామానికి స్తోత్రాలు వందనాలు దేవా. తండ్రి, హెచ్సిసి తెలుగు సంఘంలో తెలుగు కాంగ్రిగేషన్లో ఈ సాయంకాల సమయాన కూడి ఉన్న ప్రతి ఒక్కరి నిమిత్తం మీ సన్నిధిలో ప్రార్థన చేస్తాం తండ్రి.
ప్రతి విధమైన దీవెన, ప్రతి విధమైన ఆశీర్వాదం, ప్రతి విధమైన ఈవిని ఈ కాంగ్రెషన్ మీద ఉంచినందుకై మీకు వందనాలు చెల్లిస్తున్నాం మా ప్రభువా. బహు దూర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ చేరి ఒక సంఘముగా చేరి తమ నిర్వహణ చేస్తూ ఉద్యోగాలు చేస్తూ తండ్రి ఈ పరిశుద్ధ దినాల్లో మరియు అపాయింటెడ్ టైమ్స్లో నీ మందిరంలో చేరుకొని నిన్ను మహింపరిచి ఘనపరచడానికి వారు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి వారిని మీరు నడిపించిన విధానం బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తాము తండ్రి. దేవా, ఇక్కడ కూడిన ప్రతి బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి కుటుంబాన్ని చిన్న బిడ్డలు మొదలుకొని పెద్దవారి వరకు ప్రతి మీద మీ హస్తాలు ఉంచు. మాట్లాడటానికి సిద్ధపడి నాకు మీ మాటలను నా నోటి ద్వారా పలికించుమని, మీ శీలు నన్ను నిలుపుమని యేసుక్రీస్తునామమున ఈ మాటలన్నీ అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. వెల్, 4 years బ్యాక్ ఇదే ప్లేస్లో ఉండి మాట్లాడాను. కొన్ని ఫేసెస్ గుర్తున్నాయి. సంధ్య ఐ రిమెంబర్, లీడింగ్ వర్షిప్ లీడర్, మోస్ట్ ఆఫ్ దెమ్. సమ్ ఫేసెస్ ఐ రిమెంబర్, ఐ డోంట్ నో ద నేమ్స్. ఓకే, దెన్ లెట్స్ గో ఇన్ టు ద గాడ్స్ వర్డ్. అనేక చోట్ల అనేక మంది యవనస్తులు, ముఖ్యంగా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా యవనస్తులు, అనేక మంది యవనస్తులు భారతదేశంలో తూర్పు దేశాల్లో వింటున్నది ఏంటంటే, ఇక్కడ రాగానే వెస్ట్రన్ కంట్రీస్లో బహు దూరంగా ఉన్నారు దేవునికి. అనేకమైనటువంటి మందిరాలు కూడా అనేక విధాలుగా ట్రాన్స్ఫార్మ్ అవుతున్నాయి ఇక్కడ అనే మాట వింటున్నాం. మరి మన దేశాల్లో మీరు విన్నట్టుగా ఎంతో కష్టపడుతున్నాం. అక్కడ మందిరాలు లేక విలవిల్లాడుతున్నారు ఎంతోమంది. మరి పాస్టర్ గారులు తినని పరిస్థితుల్లో కూడా వాళ్ళు ఆరాధనలు జరిగిస్తున్నారు. అక్కడ ఎంతో పర్సెక్యూషన్ ఉంది, ఎంతో దేవుని వాక్యానికి డిమాండ్ ఉంది, దేవుని వాక్యాన్ని వినాలనే తహతహలాడుతూ ఉన్న వాళ్ళు ఉన్నారు. బట్ ఇక్కడ ఉన్నంత స్వేచ్ఛగా లిబర్టీతో మరి మందిరాలని ఇతరుల మందిరాలకు ఇవ్వటం, అలాగే స్కూల్స్లో ఆరాధనలు నిర్వహించుకోవడానికి అనుమతులు ఇవ్వటం, ఇవన్నీ విన్నప్పుడు నాకు చాలా సంతోషం కలిగిస్తుంది. ఎందుకంటే అక్కడ ఒక మందిరాన్ని ఇంకొక సంఘానికి ఇచ్చే పరిస్థితి మన దగ్గర లేదు. అది ఇక్కడ గొప్ప దీవెనగా నేను అనుకుంటున్నాను. అటువంటి స్థలంలో మీరందరూ ఉండగలగటం, ఇటువంటి స్థితిలో, ఇటువంటి పరిస్థితుల్లో, ఇటువంటి ప్రోత్సాహకరమైనటువంటి పరిస్థితుల్లో మీరందరూ ఉండగలగటం, దేవుణ్ణి ఆరాధించగలగటం, మీరు నివసించగలగటం గొప్ప ధాన్యత, గొప్ప భాగ్యంగా నేను విశ్వసిస్తున్నాను. మీ అందరికీ కూడా తండ్రి మా కుటుంబం తరఫున మీ అందరికీ కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నన్ను ఆహ్వానించిన వారికి, మరి వాక్యం చెప్పడానికి నన్ను ఆహ్వానించిన వారికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ కూడా శుభాలు తెలియజేస్తాను. వాక్యంలోకి వెళ్దాం. అపోస్తుల కార్యాలు 18వ అధ్యాయం 1వ వచనం నుంచి 4వ వచనాల వరకు ఉన్న దేవుని వాక్యం. రీడింగ్ ఉంది ఎవరిదైనా? క్లౌదియా చక్రవర్తి ఆజ్ఞాపించినందున వారు ఇటలీ నుండి క్రొత్తగా వచ్చినవారు. వారు వృత్తికి డేరాలు కుట్టువారు. పౌలు అదే వృత్తిగలవాడు కనుక వారితో కాపురముండెను. వారు కలిసి పనిచేయుచుండిరి. అతడు ప్రతి విశ్రాంతి దినమున సమాజ మందిరములో తర్కించుచు యూదులను గ్రీసు దేశస్థులను ఒప్పించుచూ నుండెను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. వాక్యంలోకి వెళ్ళే ముందు చిన్న ఇంట్రడక్షన్ చేద్దాం. మనం ఒక హోమ్ని ఈరోజు ఫ్యామిలీ ఫ్రైడేగా అనౌన్స్ చేశారు. ప్రతి ఫ్రైడే ఫ్యామిలీ ఫ్రైడేనా? ఓన్లీ దిస్ ఫ్రైడేనా? ఓకే, ఫ్యామిలీ ఫ్రైడే. ఈ ఫ్యామిలీ ఫ్రైడేలో మనం ఫ్యామిలీ గురించి మనం దాని మీద కాన్సన్ట్రేషన్ చేసి మాట్లాడుకుందాం. బిల్డింగ్ ఏ ఫ్యామిలీ ఆన్ ఫెయిత్, ఇది చాలా చాలా ముఖ్యమైన మాట. విశ్వాసం మీద మనం ఒక కుటుంబాన్ని కట్టుకోవాలి. దీనికోసం మ్యూచువల్ సబ్మిషన్ ఉండాలి. ముఖ్యంగా చిన్నపిల్లల్ని మనం పక్కన పెట్టేస్తే హస్బెండ్ అండ్ వైఫ్ మధ్యన మ్యూచువల్ సబ్మిషన్ ఉండాలి. ఒకరికొకరు సబ్మిట్ చేసుకోవాలి. దేవుని సబ్మిట్ చేసుకోవాలి. మనుషులంగా మనం ఒకరికొకరు సబ్మిట్ చేసుకోవాలి. మనుషులంగా మనం ప్రక్క వాళ్ళతో మనం స్నేహంగా లేనప్పుడు, ప్రక్క వాళ్ళతో మనం మంచిగా లేనప్పుడు, ప్రక్క వాళ్ళతో మన ప్రవర్తన సరిగా లేనప్పుడు దేవునితో ఉండగలగా అనుకోవడం అది ఒక అపోహ అవుతుంది. సో ఒకరికొకరు హస్బెండ్ అండ్ వైఫ్ అలాంగ్ విత్ చిల్డ్రన్ సబ్మిసివ్గా ఒకరికొకరు సబ్మిషన్గా ఉండాలి. తర్వాత ఇంటెన్షనల్ డిసైపుల్షిప్, మనకు శిష్యులుగా మారాలి. ముఖ్యంగా క్రీస్తు యొక్క శిష్యులుగా మారవలసి ఉంది. ఈ మూడు
పాయింట్లు మనం డిస్కస్ చేద్దాం. ఈ రోజుల్లో మనం చూస్తున్నప్పుడు ఈ ఫ్యామిలీ వాల్యూస్ దే ఆర్ అండర్ అటాక్. ఇది అందరూ అనుకునే మాటే. ఎందుకంటే ఇదివరకు లాగా లేదండి, కుటుంబాల్లో కుటుంబ విలువలు తగ్గిపోతున్నాయి, ఫ్యామిలీ వాల్యూస్ ఆర్ డిక్లైనింగ్ అనే మాట ఒకటి ఉంది. రెండోదిగా చెప్పుకుంటే ఫ్యామిలీస్ బ్రేక్ డౌన్. ఇది చాలా విచారకరమైన మాట అనమాట. చాలా చోట్ల, చాలా ప్రదేశాల్లో, ఇతర మత విశ్వాసాల్లో కానివ్వండి, మన దగ్గర కానివ్వండి, ఫ్యామిలీ బ్రేకింగ్ ఎక్కువగా ఉంది. అంటే ఎక్కువగా అంటే ఇదివరకటి కంటే కొంచెం ఎక్కువ స్థాయిలో ఉన్న మాట వాస్తవంగా ఉంది. తర్వాత డిజోబీడియంట్ చిల్డ్రన్. ఇది మరీ చిన్నపిల్లల గురించి కాదు, కానీ ఒక టీనేజ్ వచ్చిన తర్వాత డిజోబీడియంట్ చిల్డ్రన్గా ఉన్నారు. వై దీస్ ఆర్ ఆల్ థింగ్స్ హ్యాపెన్ ఇన్ ద సొసైటీ. మరి మన క్రిస్టియన్ ఫ్యామిలీస్ కూడా ఇలాగే ఉన్నాయా? వీటికి ఏమైనా నేను ఇన్ జనరల్ చెప్తున్నాను, దీనికి ఏమైనా అతీతంగా ఉన్నామా? వీటిని మనం కట్టేలు చేయాలంటే, వీటిని మనం అంటే మనం ఏ వాక్యం ద్వారా మనం వెళ్ళాలి, ఏ వాక్యాన్ని మనం పునాదిగా చేసుకుని వెళ్ళాలి. ఇప్పుడు చదువుకున్నటువంటి మాటల్లో దేవుని మాటల గురించి, దేవుని ఆరాధన చేయడానికి, దేవుని మాటలు మనం ధ్యానించడానికి కోసం మనం ఇక్కడ వాక్యాన్ని చదువుకున్నాం. ఏం చదివాం? అటు తరువాత పౌలు ఏథెన్స్ నుండి బయలుదేరి కొరింథునకు వచ్చి పొంతు వంశీయుడైన అకుల అను ఒక యూదుని, అతని భార్య అయిన ప్రిస్కిలను కనుగొని వారి యొద్దకు వెళ్ళాను. యూదులందరూ రోమా విడిచి వెళ్ళిపోవాలని క్లౌదియా చక్రవర్తి ఆజ్ఞాపించినందున వారు ఇటలీ నుండి కొత్తగా వచ్చిన వారు వృత్తికి డేరాలు కుట్టువారు. పౌలు అదే వృత్తి గలవాడు కనుక వారితో కాపురం ఉండెను. వారు కలిసి పని చేయుచుండేది. అతడు ప్రతి విశ్రాంతి దినమున సమాజ మందిరంలో తర్కించుచు యూదులను గ్రీసు దేశస్తును ఒప్పించుచు ఉండెను. ఇక్కడ ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఇక్కడ చాలాసార్లు మీరు వినే ఉంటారు ఈ పేరు గురించి, అవునా? అకుల, ప్రిస్కిల. ఈ పేరు ఎంతమంది విన్నారు? నేను అప్పుడప్పుడు అంటాను, ఇట్స్ నాట్ జస్ట్ నా నోటిని చెప్పేయటం మీరు వినేసేయడం కాదు. ఇట్ విల్ బి రెస్పాన్సివ్ సర్మన్. నేను అడుగుతుంటాను, సో మీరు కూడా ఇంటరాక్ట్ కావడానికి ప్రయత్నం చేయండి. వీళ్ళు అకుల, ప్రిస్కిల అనేవాళ్ళు ఉంటారు. తర్వాత పౌలు, శీల అనే మాట వింటాం. ఇలాంటి కాంబినేషన్స్ ఉంటాయి. అయితే అకుల, ప్రిస్కిల అనేవారు మాత్రం వారిద్దరూ భార్యాభర్తలు. ఈ అకుల ఎవరు, ప్రిస్కిల ఎవరు అని చూసినప్పుడు, అకుల హీజ్ ఎ మేల్. ఇతను హూ ఈజ్ దిస్ మ్యాన్? హీజ్ ఎ జ్యూ. చూసి ఇక్కడే ఉంది, అతను యూదుడు. పొంతు వంశీయుడైన అకుల అని ఒక యూదుడు. ఈ యూదుడు ఎవరిని చేసుకున్నాడు? ప్రిస్కిల అనేమ రోమా దేశానికి చెందినామ, రోమన్ సిటిజన్. ఆ రోజుల్లో 2000 సంవత్సరాల క్రితం రోమా సామ్రాజ్యం ప్రపంచంలోని అత్యంత పవర్ఫుల్ సామ్రాజ్యం, వెరీ వెరీ పవర్ఫుల్ సామ్రాజ్యం. రోమ్ ప్రభుత్వం, గ్రీకు ప్రభుత్వాలు, ఇవన్నీ ప్రపంచాన్ని ఏలినటువంటి ప్రభుత్వాలు. అక్కడ ఉన్నారు వీళ్ళు. అయితే వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఇద్దరు రెండు విభిన్న వర్గాలకు చెందిన వాళ్ళు. రోమియులకి, యూదులకి పడదు. మనందరూ ఎరిగిందే, యూదుడైనటువంటి యేసుని ఎవరు చంపారు? ఆయన స్వజాతీయులు చంపారు. ఫైనల్గా ఆయనకు మరణశిక్ష విధించింది రోమా ప్రభుత్వం. రోమా ప్రభుత్వం కూడా ఆయన మీద గురిపెట్టింది, ఇతను ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తాను. సో ఈ రెండు డిఫరెంట్ వెర్షన్స్కి సంబంధించిన వీళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకోవడంలో దీనివలన ఇప్పుడు ఈ యూదులందరినీ రోమా విడిచి వెళ్ళాలని అక్కడ ఒక గవర్నమెంట్ ఆర్డర్ రావటం వలన న్యాచురల్గానే యూదుడైనటువంటి అకుల విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. అంటే దేశ బహిష్కరణ లాంటిది. సో భార్య అతన్ని ఫాలో అయింది. వీళ్ళిద్దరు బయటకు వచ్చేసారు. యూదులందరూ రోమా విడిచి వెళ్ళిపోవాలని క్లౌడియా చక్రవర్తి ఆజ్ఞాపించినందున వారు ఇటలీ నుండి కొత్తగా వచ్చిన వారు వృత్తికి డేరాలు కుట్టేవాళ్ళు. వాళ్ళ పని డేరాలు కుట్టే పని. అంటే ఆ రోజుల్లో ఇళ్ళు టెంపరీగా ఇళ్ళు ఉండేవి, డేరాల్లో నివసించేవాళ్ళు. పౌలు కూడా అదే వృత్తికి చెందినవాడు. కాబట్టి ఇక్కడ ఏమైందంటే, పౌలు ఏథెన్స్ నుండి కొరింథుకు వచ్చాడు. ఫస్ట్ లైన్ అది. ఏథెన్స్ అనే పౌలు తన ప్రయాణాలు, మిషనరీ ప్రయాణాల్లో పౌలుకు ఏథెన్స్ నుంచి కొరింథుకు వచ్చాడు. కొరింథులో వీళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళని కలిశాడు. ఒక దైవజనుడు వచ్చి వీళ్ళని కలిశాడు. ఇది ముఖ్యమైనటువంటి విషయం, గమనించండి. వీళ్ళు ఒక దైవజనుని యొక్క అతని దీనిలోకి వెళ్ళారు, ఇన్ఫ్లుయెన్స్లోకి వెళ్ళారు. దైవజనుని యొక్క అతనున్న స్థితిలోకి
వీళ్ళు కూడా వెళ్ళారు. దైవజనుడు వాళ్ళు చేరాడు. వెళ్ళటం వలన ఏం జరిగింది? పౌలు అదే వృత్తి గలవాడు కనుక వారితో కాపురం ఉండెను. వారు కలిసి పని చేయుచుండ్రి. అతడు ప్రతి విశ్రాంతి దినమున సమాజ మందిరంలో తర్కించుచు యూదులను గ్రీసు దేశస్థులను ఒప్పించుచుండెను. పౌలు ఎలాంటి వాడు మనందరికీ తెలుసు. ఈజ్ ఎ పవర్ఫుల్ మ్యాన్, పవర్ఫుల్ అపోజల్. దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన్ని దమస్కు ప్రయాణంలో ఆయన ఏ విధంగా తన కోసం మార్చాడు, ఏ విధంగా అతను ఒప్పించాడు, మనకి ఈ విషయాలను తెలుసు. దమస్కులో అతనికి జరిగినటువంటి ప్రత్యక్షత ఏంటో మనకు తెలుసు. అటువంటి పౌలు దగ్గరకు ఈ క్రొత్త దంపతులైనటువంటి వాళ్ళు వెళ్ళారు. దీనివలన వాళ్ళకి ఏం జరిగింది? వాళ్ళు ఒక సహవాసంలోకి వెళ్ళారు. ఒక దేవుని వాక్య ప్రకటన చేసేటువంటి ఒక ప్రధానమైనటువంటి వ్యక్తితో వాక్య సహవాసానికి వాళ్ళు వెళ్ళారు. ఇది సహవాసం అనేది చాలా ముఖ్యమైన విషయం. ఈ విధంగా వాళ్ళు దేవుని చేత రక్షింపబడిన వారుగా ఉన్నారు. ఎందుకని? చాలా గొప్ప వాక్య పరిచర్య ఉన్నవాడు. ప్రతి విశ్రాంతి దినమున, ప్రతి ఆదివారాన సమాజ మందిరములలో తర్కించుచు యూదులను గ్రీసు దేశస్థులను ఒప్పించుచుండెను. అంత తెలివితేటలు ఉన్నవాడు. గ్రీసు దేశస్థులంటే గ్రీసు దేశం జ్ఞానానికి ప్రసిద్ధి. రోమా అధికారానికి ఎంత ప్రసిద్ధో గ్రీసు దేశం జ్ఞానానికి ప్రసిద్ధి. గ్రీకులందరూ కూడా చాలా జ్ఞానాన్ని ప్రసిద్ధి చెందినవాళ్ళు. ఏథెన్స్ అనే నగరం ఒకటి ఉందంట. అక్కడ ప్రతి ఒక్కరూ ప్రతిరోజు ఏదో ఒక కొత్త విషయాన్ని కనుక్కోవాలని ప్రయత్నం చేసేవాడంట. ఈ బైబిల్లోని మనం అపోస్తల కార్యాలను ఒక చోట చూస్తాం. ఏదో ఒక కొత్త విషయాన్ని కనుక్కోవటంలో వాళ్ళు అత్యంత ఆసక్తి కలిగి ఉండేవాళ్ళు. ఇటువంటి ఈ నూతన దంపతులు వాళ్ళ యొక్క ఎగ్జిస్టెన్స్ కోసం ఆ క్రొత్త నూతనమైనటువంటి దేశంలో, నూతనమైనటువంటి ప్రదేశంలో ఎగ్జిస్టెన్స్ కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తున్నప్పుడు వాళ్ళకి ఎవరు దొరికారు? సహచరం ఎవరు దొరికారు? దేవుని కుమారుడు, దేవుని వాక్య ప్రకటన చేసేటువంటి వ్యక్తి, ఒక అపోజల్ యొక్క పరిచర్య, ఒక అపోజల్ యొక్క సహవాసం వాళ్ళకు దొరికింది. మనం వాక్యంలో చూస్తాం. మనం వాక్యాన్ని ఆదిమ సంఘంలో మనం చూసినప్పుడు సంఘానికి 4 మూల స్తంభాలుగా ఉన్నాయి. ఎవరికైనా గుర్తున్నాయా? వారు ఎలా ఉన్నారు? ఆదిమ సంఘంలో వారు అపోస్తుల బోధ ఎందును, సహవాసమందును, రొట్టె విరుచుట ఎందును, ప్రార్థన ఎందును. ఈ 4 సంఘానికి మూల స్తంభాలుగా ఉన్నాయి ఆ దినాన. ఈరోజు కూడా అవే. అయితే ఆ రోజున వాటిని బహునిష్టగా ఆచరించేవాళ్ళు వాళ్ళు ఆదిమ సంఘస్థులు. సహవాసం మందు ఇప్పుడు వీళ్ళకి ఏం సహవాసం దొరికింది? దేవుని యొక్క రాయబారి సహవాసం దొరికింది వీళ్ళకి. ఈ కుటుంబము, అప్పుడే కట్టబడుతున్నటువంటి కుటుంబము దేవుని యొక్క సహవాసంలోకి వెళ్ళారు. దేవుని యొక్క రాయబారి యొక్క ఒక అపోజల్ యొక్క సహవాసంలోకి వెళ్ళారు. వీళ్ళు ఇంకా సహవాసంలో ఎదుగుతూ వచ్చారు. తర్వాత మనం ఒకసారి ఇదే అధ్యాయంలో 18-19 వచనాలు చదువుదాం. చదవండి ఒకసారి. ఓడ ఎక్కి సిరియాకు బయలుదేరెను. ప్రిస్కిల్లా, అకులా అనువారు అతనితో కూడా వెళ్ళిరి. వారు ఎఫెసునకు వచ్చినప్పుడు అతడు వారినక్కడ విడిచిపెట్టి తాను మాత్రము సమాజ మందిరములో ప్రవేశించి యూదులతో తర్కించుచుండెను. ఇది నెక్స్ట్ స్టెప్. వీళ్ళకి ఇదే అధ్యాయంలో అకులా, ప్రిస్కిలా అనే వాళ్ళకి పౌలుతో ఉన్నటువంటి అనుబంధాన్ని తెలియజేసే అనదర్ ఇన్సిడెంట్ ఇది. పౌలు సమయం అయిపోయింది, అక్కడ బహుదినాలు అయిపోయింది, వీళ్ళందరూ కలిసి ఉన్నారు. తర్వాత అతని సహోదరుల యొద్ద, ఆ రోజుల్లో అందరూ ఇప్పటికి కూడా బ్రదర్ అని పిలుచుకుంటూ ఉంటారు కదా అనేక సంఘాల్లో, సహోదరుల యొద్ద సెలవు పుచ్చుకొని మొక్కుబడి కంకరేలో తల వెంట్రుకు కత్తిరించుకొని ఓడ ఎక్కి సిరియాకు వెళ్ళేది. అతనితో కూడా ఎవరు వెళ్ళారు? ప్రిస్కిలా, అకులా అనువారు అతనితో వెళ్ళిరి. వాళ్ళు విడిచిపెట్టలేదు. ఎవరైతే దేవుణ్ణి తమకు పరిచయం చేశారో, ఎవరైతే దేవుని వాక్యాన్ని తమకు ఇచ్చారో, ఎవరైతే దేవుని సహవాసాన్ని తమకు ఇచ్చారో ఆ దైవాన్ని వాళ్ళు విడిచిపెట్టకుండా వాళ్ళు అతనితో కూడా వెళ్ళారు. వెళ్ళి వారు ఎఫెసునకు వచ్చారు. కొరింథులో ఉండేవాళ్ళు ఎఫెసుకు వచ్చారు, అతనితో పాటు వచ్చారు. ఆ కుటుంబం కట్టబడింది, ఆ కుటుంబం అక్కడ. అతడు వారిని అక్కడ తాను మాత్రము సమాజ మందిరంలో ప్రవేశించి యూదులతో తర్కించుచుండాను. ఈయన ఎవరితో? ఈ పౌరు ఎక్కడికి వెళ్ళినా కూడా సజీవుడైనటువంటి క్రీస్తు గురించి, పునరుత్థానుడైనటువంటి క్రీస్తు గురించి, పునరుత్థానుడై లేచినటువంటి క్రీస్తు గురించి, పునరుత్థానపు శక్తిని గురించి యూదులతోనైతేనేమి, యూదులు కానీ జెంటైల్స్తోనైతేనేమి ఆయన తర్కిస్తూ ఉండేవాడు, వాళ్ళకు వివరిస్తూ ఉండేవాడు. క్రీస్తే యేసని చెప్తూ ఉండేవాడు. ఎవరు ఎంతగా విభేదించినా ఆయన మాత్రం వెనక్కి తగ్గేవాడు కాదు. పౌలుకున్న మిషన్ అది.
ఈ విధంగా అక్కడికి వెళ్ళాడు. ప్రవేశించి యూదులతో తర్కించుచుండాను. ఇప్పుడు ఈ కుటుంబం దేవుని సహవాసం చేసినటువంటి ఒక గొప్ప దైవజనంతో ఈ కుటుంబం కట్టబడి ఆయన వేరే దేశానికి వెళ్తున్నప్పుడు కూడా ఎక్కడైతే ఓడరే ఉందో అక్కడి వరకు వచ్చి ఆయన సాగనంపారు. తర్వాత 18, 24, 26లో చూస్తే ఎఫెసునకు వచ్చెను. అతడు విద్వాంసుడును లేఖనముల యందు ప్రవీణుడై ఉండెను. అతడు ప్రభు మార్గము విషయమై ఉపదేశము పొంది తన ఆత్మయందు తీవ్రపడి యోహాను బాప్తిస్మం మాత్రమే తెలుసుకొనిన వాడైనను యేసును గూర్చిన సంగతులు వివరముగా చెప్పి బోధించుచు సమాజ మందిరములో ధైర్యముగా మాటలాడనారంభించెను. ప్రిస్కిల్లయు అకులయు విని అతని చేర్చుకుని దేవుని మార్గము మరి పూర్తిగా అతనికి విశదపరిచిరి. రైట్, సరిపోతుంది. చూడండి, ఇప్పుడు ఈ గాడ్లీ ఫ్యామిలీ ఏం చేసింది? ఈ అకుల ప్రిస్కిల వాళ్ళు తను ఒంటరిగా ఉన్నటువంటి పౌలుకు పరిచర్య చేశారు. వాళ్ళతో పాటు ఉన్నంతకాలం వాళ్ళు పరిచయం చేసి ఆయన సాగనంపారు. ఇది ఇలా ఉండగా అలెగ్జాండ్రియా అనే నగరానికి చెందినటువంటి అపోలో అనేటువంటి ఒక యూదుడు ఎఫెస్కి వచ్చాడు. ఎఫెస్కి వచ్చినప్పుడు అతను ఎలాంటి వాడు? ఈ అలెగ్జాండర్ అనేది కూడా గ్రీక్లో ఉన్నటువంటి ఒక నగరం, మహానగరం. గ్రీక్లో ఉన్న వాళ్ళకి ఏం చెప్పుకున్నాం? వాళ్ళు విద్వాంసులు, వాళ్ళు అత్యధికమైనటువంటి జ్ఞానాన్ని కలిగి ఉన్నవాళ్ళు. ఇప్పుడు అందుకు అదే మాటలు ఇక్కడ రాసి ఉన్నాయి. అతడు విద్వాంసుడును లేఖనములందు ప్రవీణుడై ఉండెను. అతడు ప్రభువు మార్గము విషయమై ఉపదేశము పొంది తన ఆత్మయందు తీవ్రపడి, ఆత్మలో బహుగా తీవ్రపడ్డాడు, ఆత్మ ద్వారా తెలియపరచబడ్డాడు. ఆత్మలో అతనికి కలవరం ఏర్పడింది, ఆత్మలో ఒక గలిబిలి ఏర్పడింది. మనం కూడా దేవుని వాక్యాన్ని వినడానికి, దేవుని మందిరానికి రావడానికి, దేవుని వాక్యం విని ధ్యానం చేయడానికి మనం కూడా ఆత్మను శోధించబడాలి. మనం కూడా ఆత్మలో బహుగా కలతపడాలి. మనం కూడా ఎంతో గలిబిలి చెందవలసిన వాళ్ళంగా ఉన్నాం. కేవలం చెప్పిన మాటలు విని మనం వెళ్ళిపోయే వాళ్ళంగా కాకుండా ఆ వాక్యాన్ని, వినిన వాక్యాన్ని మనం ఇంటికి వెళ్ళి ధ్యానం చేయాల్సిన వాళ్ళంగా ఉన్నాం. తప్పనిసరిగా ధ్యానం చేయవలసిన వాళ్ళం. ఇక్కడ ధ్యానం చేసే సమయంలో తప్పనిసరిగా మనం పూర్తిగా పంచేంద్రియాలను మనం ఇక్కడ పెట్టాలి. మన మనసును పూర్తిగా ఇక్కడ నిమగ్నం చేయాలి, లగ్నం చేయాలి. తెలుగు ఏం ప్రాబ్లం లేదుగా? రైట్, అందరికి వినిపిస్తుంది కదా మీకు? రైట్, ఓకే. ఇప్పుడు ఈయన గొప్ప విద్వాంసుడుగా ఉన్నాడు. ఈ విద్వాంసుడుగా ఉన్న అలెగ్జాండ్రియా అపోలో, ఇతను ఇంత చేసినప్పటికి కూడా ఇతనికి చిన్న లోటు ఉంది. ఏంటో లోటు చూద్దాం. అతను తీవ్రంగా తన ఆత్మయందు తీవ్రపడి యోహాను బాప్తిస్మం మాత్రమే తెలుసుకొనిన వాడైనను. చాలా వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఇది. ఏంటి యోహాను బాప్తిస్మం? కెన్ ఎనీబడి టెల్ మీ? రిపెంటెన్స్. ఆయన చెప్పింది అదొక్కటే, రిపెంట్ చెప్పాడు. యోహాను బాప్తిస్మం అన్న మాట ఏంటంటే, మీరు మారుమనసు పొందండి. మీరు ఎందుకు ఇలా వస్తున్నారు? సర్పసంతానమా, ఏంటి మీ పరిస్థితి? లోకాసువార్త 3వ అధ్యాయంలో యోహాను బాప్తిస్మం ఇస్తున్నప్పుడు సర్పసంతానమా, మీ బాప్తిస్మాలు తీసుకొని మీకు చెప్పింది ఎవరు? మీరు మారు మనసు పొందండి ముందు అన్నాడు. అయితే ఈయన మారు మనసును గురించినటువంటి బాప్తిస్మం మాత్రమే తెలుసుకొని ఉన్నాడని ఈ లేఖనం తెలుసుకుంది. కానీ ఇంకొక బాప్తిస్మం ఉంది, చెప్పండి. నెక్స్ట్ ఇంకో బాప్తిస్మం జరిగింది. ఎస్, అగ్నితో బాప్తిస్మం జరిగింది పెంతెకోస్తు రోజు కదా. నేను అక్కడే చెప్పాడు. ఆ మాట విన్నప్పుడు ఈ మాట గుర్తుకొస్తుంది మనకి. నేను నీటితో బాప్తిస్మం ఇచ్చుచున్నాడు కానీ మీకు అగ్నితో బాప్తిస్మం ఇచ్చే రోజులు ఉన్నాయని చెప్తున్నాడు. యోహాను చెప్తున్నప్పుడు మీకు అగ్నితో బాప్తిస్మం ఇచ్చే రోజులు నేను చెప్పాడు. ఈ ఒక్క విషయం తెలియలేదు ఈయనకి. అగ్నితో బాప్తిస్మం అనే విషయం తెలియలేదు. మనం చూస్తాం పెంతెకోస్తు దినాన, పెంతెకోస్తు ఆదివారం జరిగి ఉంటుంది ఇక్కడ. పెంతెకోస్తు దినాన ఏం జరిగింది? ఆ రోజు 120 మంది శిష్యులు మేడగది ఎక్కి అక్కడ కూర్చున్నప్పుడు అగ్ని జ్వాలల వలె దిగి వచ్చి ఒక్కొక్కరి మీద వ్రాలగా వారందరూ ఆత్మతో నింపబడిన వారై భాషలు మాట్లాడారు. ఎన్ని భాషలు మాట్లాడారు చెప్పగలరా? 18 భాషలు మాట్లాడారు వాళ్ళు. ఆ కింద 18 అంటే పంపులియా నుంచి, సిరియా నుంచి, కింక్రియా నుంచి, మరి పరవాసులుగా ఉన్నవారు, వీళ్ళందరూ ఎంతమంది? 18 జాతుల వాళ్ళు. ఆ దినాన అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో 18 జాతుల వాళ్ళు ఆ సమయంలో యెరూషలేములో ఉన్నారు. ఎందుకంటే
ఈ పెంతెకోస్తు దినానికి రావటం వాళ్ళకు ఉన్నటువంటి ముఖ్యమైన ఆచారాల్లో ఒకటి. 18 జాతులు వాళ్ళు అక్కడ ఉన్నారు. వాళ్ళందరూ కూడా మీరు ఒక మాట మీరు ఒకసారి గమనించండి. 120 మంది ఇంటూ 18 ఎలాంటి సౌండ్ వస్తుంది? 120 మంది ఇంటూ 18 18 ఇంకో 0. అన్ని భాషలు అంత గలిబిలి అక్కడ. అందుకే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆ సౌండ్కి లేచి వచ్చారు. ఏంటిది? వాట్ ఈస్ దిస్? మనం ఏం వింటున్నాం? వీళ్ళందరూ ఏంటి కొత్త మద్యంతో నిండి ఉన్నారు అని అంతా వాళ్ళందరూ చాలా ఆశ్చర్యపోయారు. ఈ యొక్క అగ్ని బాప్తిసం గురించి ఈ అలెగ్జాండర్ నుంచి వచ్చినటువంటి అపోలో అనే అతని వ్యక్తికి తెలియదు. మనలో అనేక మందిని కూడా ఇంకా ఎరగకుండా ఉన్నాం. సరే, ఏమైంది? యోహాను బాప్తిసం మాత్రమే తెలుసుకున్నవాడెన్నో యేసును గూర్చిన సంగతులు వివరముగా బోధించుచు సమాజ మందిరంలో ధైర్యముగా మాటలాడని ఆరంభించాను. ప్రిస్కిల్లా అక్కులయు విని అతన్ని చేర్చుకొని దేవుని మార్గం మరిపూర్తిగా అతనికి విషదపరిచిరి. ఇప్పుడు ఇతనికి తెలుసుకోవలసినటువంటి అతి ముఖ్యమైనటువంటి రెస్పాన్సిబిలిటీస్ని అకుల ప్రిస్కిల అతనికి విషదపరిచారు. అతను ఎరిగి ఉన్నంత వరకు సరి, ఎరిగి ఉండకుండా ఉన్న విషయాల్ని ఎలా మారారు వీళ్ళు? ఇక్కడ శిష్యులుగా మారారు, భార్యాభర్తలు, డిసైపుల్స్గా మారారు. ఇక్కడ ఈ భార్యాభర్తలు ఇద్దరు ఎక్కడి నుంచో వచ్చారు. ఒక కొత్త స్థలం, ఏమీ తెలియదు, ఇల్లు వాకిలి లేదు, డేరాలు కొట్టుకున్నారు, డేరాల్లో ఉన్నారు. దేవుడు ఒక వ్యక్తిని పంపించాడు, గొప్ప దైవజనుడిని పంపించాడు. ఒక గొప్ప దైవజనుడు వస్తే మనం నా స్థానంలో నిలబడితే ఎంత సంతోషిస్తారు మీరందరూ. అట్లా గొప్ప దైవజనుడిని పంపించాడు. ఆయన సహచర్యం లభించింది, ఆయనకి పరిచర్యలు చేశారు, పరిచర్యలో పాల్గొన్నారు. ఇప్పుడు కొత్త వ్యక్తి వచ్చాడు, అతనికి తెలియనిటువంటి విషయాలు, వీళ్ళు పౌలు దగ్గర నేర్చుకున్నటువంటి అనేక విషయాలు ఇతనికి ఈ అపోలో అన్నతనికి కూడా చెప్పారు. సో శిష్యత్వపు కార్యక్రమం కూడా ఈ భార్యాభర్తలు ఇద్దరు చేశారు. రైట్, దిస్ ఈజ్ ది ఫ్యామిలీ. ఇది ఒక మోడల్ ఫ్యామిలీ. డూ యూ బిలీవ్? డూ యాక్సెప్ట్? ఇది కుటుంబం. వాళ్ళు యూదులు, 2 దేశాల నుంచి వచ్చారు. అనుకోకుండా ఒక దైవజనుని కలిశారు, దైవజనుని తమ ఇంట చేర్చుకున్నారు. వీళ్ళు ఒకే వృత్తికి చెందిన వాళ్ళు కొంతకాలం ఉన్నారు. ఆయన దగ్గర ఉన్నటువంటి దైవ సమాచారాన్ని మొత్తాన్ని వీళ్ళు అంగీకరించారు, ఆయనతో పరిచర్య చేశారు. ఆయన వెళ్ళిపోతుంటే ఆయనతో పాటు ఆయన సాగనింపారు. ఇంకో కొత్త వ్యక్తి వచ్చాడు, ఆయనకి తెలియనటువంటి విషయాలు వీళ్ళు పౌలు ద్వారా తెలుసుకున్నటువంటి విషయాలను వీళ్ళు తెలియజెప్పారు. ప్రభు మత్తయి సువార్త 28:18-20 వచనాలు ఏం చెప్తున్నారు? మీరు వెళ్ళండి, సకల దేశాలకు వెళ్ళండి, తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామములను బాప్తిస్మం ఇచ్చుచు సమస్త జనములను నాకు శిష్యులనుగా చేయుడి. అది చాలా ఇంపార్టెంట్ మాట, శిష్యత్వం. ప్రభు యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాటల్లో శిష్యుల్ని చేయండి మీరు. మత్తయి సువార్త 18లో, అదే మార్కు సువార్త 16-15లో మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమన్నాడు. అది సువార్త ప్రకటించే పని. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు? శిష్యుల్నిగా చేశారు, సువార్తని ప్రకటించారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాటలను ఈ కుటుంబం, ఈ చిన్న కుటుంబం, చింతలు లేనటువంటి చిన్న కుటుంబం, దాన్ని ముమ్మూర్తుల ఏమంటారు, మనసుతో, వాక్కుతో, పలుకుతో, ఆచరణలో దాన్ని వాళ్ళు పాటించి దేవునికి అనుకూలమైనటువంటి కుటుంబాన్ని వాళ్ళు నిర్మించి వాళ్ళు దైవజనుని ఆదరించారు. ఈ అలెగ్జాండర్ నుంచి వచ్చినటువంటి అపోలో ఆదరించి అతనికి కావాల్సినటువంటి వాళ్ళ దగ్గర ఉన్న దేవుని గురించినటువంటి వర్తమానాలని, పునరుత్థానుడైన యేసుని గురించి వాళ్ళు ఏమేమి విన్నారు పౌలు దగ్గర, పునరుత్థానపు శక్తి ఎలా ఉంది, పునరుత్థానపు సాక్షులు ఎలా ఉన్నారు, ఏ విధమైనటువంటి భయం లేకుండా ఉన్నారు. 11 మంది శిష్యులు పునరుద్ధానపు దినాన సాయంత్రం పూట తలుపులు వేసుకుని కూర్చున్న వాళ్ళు తెల్లారి నుంచి వాళ్ళు ఎలా రోడ్ల మీదకి వెళ్ళారు? రోడ్ల మీదకి, బజార్లోకి ఎలా తిరగగలిగారు? శిష్యులు ఎవరికి భయపడ్డారు? యూదులకు భయపడ్డారు. ముందు రోమా ప్రభుత్వం కంటే ముందు యూదులకు భయపడ్డారు, వాళ్ళ స్వజాతీయులకు భయపడ్డారు. తలుపులు వేసుకున్న వాళ్ళు ఈ పునరుత్థానపు శక్తి నుంచి వాళ్ళు పునరుత్థానపు సాక్షులుగా ఎదిగారు. వాళ్ళు అక్కడ ఒక కుటుంబం ఏర్పడింది, ప్రభువైన యేసుక్రీస్తు వారి కుటుంబం 120 మందితో. ఇక్కడ ఒక చిన్న కుటుంబాన్ని చూసాం. ఇంకొక కుటుంబం గురించి చెప్పి నేను ముగిస్తాను. రూత్ గ్రంథం తీయండి, 1వ వచనం నుంచి
ఒకటి నుంచి 6 వచనాల వరకు ఉన్న దేవుని వాక్యం చదువుదాం. కెన్ ఎనీబడీ ప్లీజ్? యూదా బెత్లెహేం వారైన ఎఫ్రాతీయులు వారు మోయాబు దేశముకు వెళ్ళి అక్కడ కాపురం ఉండిరి. నయోమి పెనిమిటి అయిన ఎలీమెలెకు చనిపోయిన తరువాత ఆమెయు ఆమె 2 కుమారులను నిలిచి ఉండెను. వారు మోయాబు స్త్రీలను పెండ్లి చేసుకొనిరి. వారిలో ఒక దాని పేరు వార్ప, రెండవ దాని పేరు రూతు. వారు ఇంచుమించు 10 సంవత్సరములు అక్కడ నివసించిన తరువాత మహలోను కిల్యోనను 2 చనిపోయిరి. కాగా ఆ స్త్రీ తాను కనిన 2 కుమారులను తన పెనిమిటియు లేనిదాయను. వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించనని ఆమె మోయాబు దేశంలో వినెను గనుక మోయాబు దేశము విడిచి వెళ్ళుటకై ఆమెయు ఆమె కోడండ్రును ప్రయాణమైరి. థ్యాంక్ యూ. ఇది అందరికి తెలిసిందే. యోనా కథ ఎంత ప్రాచుర్యంలో ఉన్నదో ఈ రూత్ కథ కూడా అంతే ప్రాచుర్యంలో ఉన్నది. ఇది కూడా 4 అధ్యాయాలు ఉంటుంది. అందరికీ తెలిసిన స్టోరీ ఇది రూత్ కథ. దీనిలో చిన్న చిన్న విషయాలు, మైన్యూట్ విషయాల గురించి మనం కొంచెం మాట్లాడుకుందాం. న్యాయాధిపతులు ఏలారు కొంతకాలం. రాజులు ఏలిన తర్వాత ప్రవక్తల సమయం అయిపోయిన తర్వాత ఈ యెహోషువ మొదలైన వాళ్ళ సమయం అయిపోయిన తర్వాత న్యాయాధిపతులు కొంతకాలం రాజ్యాన్ని ఏలారు. వాళ్ళు న్యాయం చెప్తుండేవాళ్ళు, పరిపాలన కూడా సాగించేవాళ్ళు. ఆ సమయంలో ఒక దేశంలో యూదా బెత్లెహేం నుంచి, ఇంపార్టెంట్ గుర్తించండి ఈ మాట, ఒక స్త్రీ, ఒక పురుషుడు, ఒక భార్య భర్తలు ఇద్దరు యూదా బెత్లెహేం నుండి ఒక మనుష్యుడు తన భార్యను 2 కుమారులను వెంటబెట్టుకుని మోయాబు దేశమున కాపురం ఉంటకు వెళ్ళాను. 2 పాయింట్స్ ఉన్నాయి ఇక్కడ. బెత్లెహేము, మోయాబు దేశం. బెత్లెహేమునకు రొట్టెల ఇల్లు అనే పేరు ఉంది. బెత్లెహేం అనే మాటకు రొట్టెల ఇల్లు. ఇంకో ప్రాధాన్యత ఏంటి? రానున్న దినాల్లో రక్షకుడైన యేసు పుట్టవలసిన స్థలం అది. వెరీ ఇంపార్టెంట్ ప్లేస్ బెత్లెహేం. ప్రపంచంలోనే ఒక పివటల్ పాయింట్ అది. అది ఒక చాలా పిన్ పాయింటెడ్గా చెప్పుకోవాల్సినటువంటి ప్రదేశం బెత్లెహేం. రక్షకుడు పుట్టాడు. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది ఆమె కొడుకుని? ఆమె ఎక్కడికి వెళ్ళారు? మోయాబు దేశానికి వెళ్ళారు. మోయాబు దేశం ఏంటంటే అది శపించబడిన దేశం. రొట్టెల గృహం నుంచి కరువు వచ్చిందని కుటుంబాన్ని తీసుకొని శపించబడిన దేశానికి వెళ్ళారు. మోయాబీలు ఎవరు? మోయాబీయులు ఎవరి కుమారులు? లోతు కుమారులు. లోతుకు ఎట్లా? అక్రమమైన సంతానం వాడు. మోయాబీయులు, అమ్మోనీయులు వాళ్ళు నిషేధించబడ్డవారు, దేవుని చేత శపించబడ్డవాళ్ళు. రొట్టెల గృహం నుంచి శపించబడిన దేశానికి ఈ మొత్తం కుటుంబం వచ్చింది. 4 వచ్చేసారు. భార్య భర్త 2 పిల్లల్ని తీసుకుని వచ్చారు. వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా ఏం జరుగుతుంది? అక్కడ వయసు వస్తే పిల్లలకి అక్కడ వాళ్ళతో పెళ్లి చేసినాం. ఏం చేసింది? మోయాబు దేశంలోకి వెళ్ళి కాపురం ఉండి 2 కుమారులు వారు యూదా బెత్లెహేంకు చెందిన ఎఫ్రాతీయులు. వారు మోయాబు దేశంలోకి వెళ్ళి అక్కడ కాపురం ఉండి నయోమి పెనిమిటి అయిన ఎలీమెలకు చనిపోయిన తర్వాత ఆమెను ఆమె 2 కుమారులు అక్కడ ఉన్నారు. ఉండి చూడండి 4వ వచనం చూడండి. వారు మోయాబు స్త్రీలను పెండ్లి చేసుకొనిరి. వీళ్ళెవరు? ఎఫ్రతాకు చెందిన వాళ్ళు, హెబ్రీయులు వీళ్ళు. అంటే యూదా జాతికి చెందిన వాళ్ళు వీళ్ళు ఎవరిని చేసుకున్నారు? ఒక శపితమైనటువంటి జాతికి చెందినటువంటి స్త్రీలను చేసుకున్నారు. న్యాచురల్. వాళ్ళు వెళ్ళినటువంటి ప్రాంతం ఎలాంటిది? వాళ్ళు నివసిస్తున్నటువంటి స్థలం ఎలాంటిది? శపితమైన స్థలంలోకి వెళ్ళారు. రొట్టెల ఇల్లు లాంటి గృహం నుంచి అక్కడికి వెళ్ళారు. సరే, వారు పెళ్లి చేసుకున్నారు. ఇంచుమించు 10 సంవత్సరాలు అయిన తర్వాత ఆమె భర్త చనిపోయాడు. మహలోను, కిల్యోను అందరు చనిపోయారు. మొత్తం ఆడవాళ్ళు మిగిలారు. ఆమె భర్త చనిపోయాడు, 2 కుమారులు చనిపోయారు. మొత్తం 4 వెళ్ళారు. వాళ్ళ కుటుంబంలో 3 చనిపోయారు. చనిపోయిన తర్వాత మొత్తం ఆడవాళ్ళు 3 మిగిలారు. వారికి ఆ సమయంలో 6వ వచనంలో చూస్తే ఆమెకు ఒక విషయం తెలిసింది, ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించనని ఆమె మోయాబు దేశంలో వినెను గనుక మోయాబు దేశము విడిచి వెళ్ళుటకై ఆమె కోడనలు ప్రయాణమయ్యారు. ఇప్పుడు వీళ్ళకి ఒక ఇన్ఫర్మేషన్ తెలిసింది.
అప్పుడు కరువు వచ్చింది. మళ్ళీ యెహోవా, దేవుడైన యెహోవా తన జనులను గుర్తించుకొని తన జనులను, బెత్లెహేములో ఉన్న జనులను దర్శించాను అనే మాట వినబడింది. కాబట్టి ఆమె ఏం చేసిందంటే ఈ పాత జ్ఞాపకాలన్నింటినీ ఈ మోయాబ్ దేశంలో విడిచిపెట్టేసి తిరిగి తన స్థలానికి వెళ్ళడానికి పయనమైంది. ఏం జరిగిందో మనందరికీ తెలుసు. తర్వాత ఇంకా దాని గురించి మనం డీటెయిల్గా మాట్లాడవలసిన అవసరం లేదు. వెళ్ళింది. మరి క్రీస్తు యొక్క వంశావళిలో ముఖ్యమైనటువంటి ఒక స్త్రీగా ఆమె పరిగణించబడింది. రూతు బోయజుని పెళ్లి చేసుకుంది. అక్కడ ఆమెకు ఒక వారసత్వం వచ్చింది, ఒక ఆస్తి వచ్చింది, భర్త వచ్చాడు, కుటుంబం వచ్చింది. ఆ తర్వాత ఒక రాజులు వచ్చారు ఆమె కుటుంబం నుంచి, ఆమె కుటుంబం నుంచి రక్షకుడు వచ్చాడు. చూడండి ఏం జరిగింది, ఇక్కడ ఏం జరిగింది. మనం గమనిస్తే ఒక కుటుంబం ఒక చోట ఇక్కడ బాగోలేదని చెప్పి ఇంకో చోటకు వెళ్ళినప్పుడు అక్కడ జరిగినటువంటి కీడంతా కుటుంబంలో తిరిగి దర్శించినని విని తన స్థానానికి తను వచ్చింది. ఇక్కడ తిరిగి తన కుటుంబాన్ని నిర్మించుకుంది. నయోమి తీసుకుంది ఈ నిర్ణయం. రూతు ద్వారా ఆ కుటుంబం కట్టబడింది. ఇవి రెండు మన ముందున్న ఉదాహరణలు. కుటుంబాలు ఎలా కట్టబడతాయి, దేవునిలో ఉన్నప్పుడు మనం ఎలా అంటుకట్టబడతాం, దేవుని వాక్యాన్ని, వాళ్ళు ఏంటి దేవుని మాటలను విని దేవుడు తన జనులను దర్శించవచ్చనని ఆ మాట విని బయలుదేరింది అంతే. అంతేకాని మోయాబు దేశంలో బాగాలేదని కాదు, తన జనులను దర్శించడానికి వచ్చాడని విని బయలుదేరింది. దేవుని మాటలతో వచ్చింది. ఇక్కడ ఒక చిన్న కుటుంబం దేవుని మాటలు చెప్పినటువంటి ఆ దైవజనునితో వాళ్ళు ఉండి వాళ్ళు ఆయన సాగనంపారు. ఒక క్రొత్త వ్యక్తికి దేవుని వాక్యాన్ని తెలియజెప్పారు. తమ కుటుంబాన్ని ఆ విధంగా వాళ్ళు కట్టుకున్నారు. కట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒక మాట మనం చెప్పవలసింది ఏంటంటే, అన్నిటికంటే ముఖ్యమైనటువంటి మాట, ఒక కుటుంబం మొత్తాన్ని ఒక వ్యక్తి దేవుని పాదాల ముందు పెట్టాడు. ఆయన ఎవరంటే 16వ అధ్యాయం అపోస్తల కార్యాలు 31వ వచనం చూద్దాం. రైట్. దీనికి ముందు ఏం జరిగిందో మనందరికీ తెలుసు. పౌలు, శీల వీళ్ళిద్దరిని తీసుకెళ్ళి ఒక చెరసాల్లో పడేస్తారు. ఇదే జైలు అధికారి వాళ్ళ కాళ్లకు పెద్ద పెద్ద బొండాలు బిగించి తాళాలు వేసేస్తాడు, వాళ్ళు కదలకుండా. బొండం అంటే తెలుసు కదా, గట్టి కర్ర లాంటిది ఏదో తగిలిస్తారు కాళ్ళు కదలకుండా. కాళ్ళు కదపలేరు వాళ్ళని. తీసుకెళ్ళి లోపల ఒక అంధకారంలో పడేసేస్తాడు. కానీ రాత్రి దేవుని మహిమ జరిగింది. పెద్ద భూకంపం వచ్చింది. చెరసాల పునాదులు వణికినాయి. ఇదంతా జరిగిపోయింది. ఇతను వచ్చి ఈ హడావుల్లో వీళ్ళందరూ తప్పించుకున్నారేమని చెప్పి కత్తితో పొడుచుకొని చనిపోయాడు. వారించారు వాళ్ళని, నువ్వేం చంపుకోవద్దు, మేము అందరం ఇక్కడే ఉన్నాం చెప్పాడు. అప్పుడు అతను వీళ్ళ దగ్గరికి వచ్చి ఏమడుగుతున్నాడు, అయ్యలారా. అప్పటి వరకు ఎవరన్నాడు, పోలీస్ ట్రీట్మెంట్. అప్పటి వరకు వాళ్ళకి ఇచ్చింది ఏంటి, పోలీస్ ట్రీట్మెంట్. పోలీసు ఎలా మాట్లాడతారు ఒక ఖైదీతో లేదా ఒక నిందితుడితో, ఒక అక్యూజ్డ్తో ఎలా మాట్లాడతారు, అదే భాష ఉపయోగించాడు. నౌ హీ సేస్, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలెను అనెను. అందుకు వారు, ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పి అతనికి అతని ఇంటున్న వారందరికీ దేవుని వాక్యం బోధించిరి. ఇక్కడ ఒక కుటుంబం రక్షించబడింది. ఏం జరిగిందో నాకెందుకు సంబంధం లేదు, నా జైలు నా ఖైదీలు అందరూ సురక్షితంగా ఉన్నారు. ఎందుకంటే ఖైదీలు పారిపోతే వీడి తాళ్ళు తెగి పడుతుంది తెల్లారి, చెరసాల అధికారిది అని ఆగిపోలేదు. సంథింగ్ ఈజ్ దేర్. వీళ్ళిద్దరి దగ్గర ఏదో ఉంది. వీళ్ళిద్దరు ప్రార్థిస్తున్నా, వీళ్ళిద్దరు మహిమపరుస్తున్నా, వీళ్ళిద్దరు కీర్తిస్తున్నా, ఆ యేసు దగ్గర ఏదో ఉంది, సంథింగ్. కాబట్టి అయ్యలారా, నేను ఇప్పుడు ఏం చేయాలి, అయ్యలారా. ఎంత తేడా వచ్చేసింది మాటలో. అరే ఒరే నుంచి అయ్యలారా దాకా వచ్చేసింది. పోలీస్ లాంగ్వేజ్లోంచి రిక్వెస్టింగ్ లాంగ్వేజ్లోకి వచ్చింది. అయ్యలారా, నేనేం చేయాలన్నాడు. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచు, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు అని చెప్పారు. హౌ గ్రేట్ దిస్ ఈస్. రక్షణ పొందాలంటే ఎంత సులభమైన, సురక్షితమైనటువంటి, ఈజీగా ఉండేటువంటి మార్గం చెప్పారు వాళ్ళు. మరి యెహోషువ ఏం చెప్తున్నాడు, మీరు ఎవరినైనా పూజించుకోండి. ఇశ్రాయేలు చెప్తున్నాడు, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము. యెహోషువ 24 నేను నా ఇంటి వారును
యెహోవాని సేవిస్తాం, మీరెవరినైనా సేవించుకోండి, మీకు మాత్రం చెప్పాల్సింది నేను చెప్తున్నాను. మీరు ఇతర దేవతల వైపు తలమొగ్గొద్దు, ఇతర దేవతల వద్ద కాళ్ళు ఉంచొద్దు, ఇతర దేవతల దగ్గర ఏమీ పెట్టొద్దు తినమని. వింటే విన్నారు, నేను మాత్రం చెప్పవలసింది చెప్పాను. నేను నా ఇంటి వారిను యెహోవానే సేవించదమని చెప్పినటువంటి యెహోషువ ఎంత పట్టుదల కలిగిన వ్యక్తి ఇక్కడ మనకు కనిపిస్తున్నాడు. ఇన్ని ఉదాహరణలు, లైవ్ ఎగ్జాంపుల్స్ మనం ఈ దినాన బైబిల్లో తీసుకోవడం జరిగింది. మరి ఒక్క మాట చివరిగా చెప్తాను. ఈ దైవజన్ని ఆదరించారు. ఈ దైవజన్ని ఆదరించడంలో కూడా ఒక గొప్ప మాట రోమాపత్రికలో రాయబడింది. ఏం చెప్తుందంటే 10:15లో సువార్త ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరములైనవి అని చెప్తున్నారు కదా. ఎవరెవరు వస్తారు? మన సొంత పాస్టర్ గారు వస్తారు. తర్వాత కొంతమంది కొన్నిసార్లు మేము ఇక్కడ, నా పరిస్థితి నాకు తెలియదు, అక్కడ మేము విజయవాడలో ఉన్నట్టు తెలిసిన వాళ్ళల్లా దారిపోయే వాళ్ళల్లా బయట ఏదైనా వాక్యం కనపడిందంటే లోపలికి వస్తారు. పాపం ఏమనుకోకూడదు వాళ్ళని. అంటే మనం వెళ్ళొచ్చు ఇంట్లోకి, మనకు కొంత యాక్సెస్ ఉంది, ఆ దేవుని వాక్యం వాళ్ళకి యాక్సెస్ ఇస్తుంది మన ఇంట్లో రావడానికి. తెలుసు కదా మనందరికీ. మనం ఉన్నటువంటి ప్రాంతాల్లో దేవుడి గృహం ఆశీర్వదించును గాక అని ఒక కొటేషన్ కనపడితే పోయే దైవజనుడికి అరే వీ హ్యావ్ ద యాక్సెస్, ఈ వాక్యం మనకు యాక్సెస్ ఇస్తుందని చెప్పి లోపలికి వస్తాడు. అటువంటి వాళ్ళ పాదాలంట సుందరమైనవి. వారికి ఆతిథ్యం ఇవ్వటం, వారు తెలియకనే దేవతలకు ఆతిథ్యం ఇచ్చిరి. ఒక దైవజనునికి ఆతిథ్యం ఇచ్చినప్పుడు, లేదా దేవుని మాటలు చెప్పడానికి మన గృహానికి వచ్చినప్పుడు వాళ్ళకు మనం ఇచ్చేటువంటి ఆతిథ్యం ఏం ఆతిథ్యం? దేవదూతలకు ఇచ్చినటువంటి ఆతిథ్యం. మనం తెలియకనే వాళ్ళకి దేవతలు ఆతిథ్యం ఇస్తున్నారు. నా మాటలు నమ్మి మీకు గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చేవాడు వాడెంత ధన్యుడు. ప్రభు ఈ మాటలు చెప్పి పంపించాడు శిష్యుల్ని. గిన్నెడు చన్నీళ్ళు, మినిమం ఆఫ్ ద మినిమం. అందుకని రాగానే మనం ఏం చేస్తాం? మంచినీళ్ళు తాగండి సార్ అంటాం అయ్యగారిని. అక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం. అక్కడితో ఆపేసినా సరే గొప్ప ధన్యత కలుగుతుందంట. కాబట్టి మనం కుటుంబాలను కట్టుకోవాల్సిన విషయంలో, కుటుంబాన్ని సరిచేసుకోవాల్సిన విషయంలో ఈ పరిశుద్ధ గ్రంథం నుంచి మనం తీసుకున్నటువంటి అనేక వాక్యాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇంకొక చిన్న మాట చెప్పి నేను ముగిస్తాను. మన సంఘంలో 4 స్తంభాలు చెప్పాను కదా. మన సంఘంలో 4 విభాగాలు ఉంటాయి. ఇక్కడ ఒక పెద్దల సంఘం ఉంటుంది, అందరూ ఉండేది పెద్దల సంఘం. రెండోది ఇంపార్టెంట్ది స్త్రీల సంఘం, స్త్రీల సమాజం అంటాం, లేదా వాట్ ఎవర్ యూ కాల్, ఉమెన్స్ రిట్రీట్ అయినా ఉమెన్స్ పేరు. మూడోది యవనస్తుల సమాజం. ఇక్కడ ప్రత్యేకంగా యవనస్తుల సమాజం అక్కర్లా, అందరు యవనస్తులే. నాలుగోది మోస్ట్ ఇంపార్టెంట్, సండే స్కూల్. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, సండే స్కూల్. ఇక్కడైతే మీరేంటంటే సైమల్టేనియస్గా పిల్లల్ని తీసుకొస్తున్నారు, ఇంటి దగ్గర ఎవరు చూసేవాళ్ళు లేరు కాబట్టి. అక్కడ భారతదేశం ఉన్నటువంటి పరిస్థితులు ఏం చేస్తారంటే పిల్లల్ని కూడా పెద్దల ఆరాధనకు తీసుకెళ్తారు. ఇది విచిత్రమైన విషయం. పోనీ సండే స్కూల్ సైమల్టేనియస్గా జరుగుతుంది కదా అని సండే స్కూలు ఆరాధన సమయానికి వెళ్తారా అంటే వస్తూనే ఉంటారు, చందాబడ్డ వరకు వస్తూనే ఉంటారు. దీనివలన పెద్దవాళ్ళకి పెద్దగా నష్టమేమి లేదు, కానీ చిల్డ్రన్కి మాత్రం చాలా నష్టం. సండే స్కూల్ బోధలు, సండే స్కూల్ పాటలు, సండే స్కూలు లేనటువంటి ఆ చిన్న జీవితాలు, చిన్న పిల్లల జీవితాలు పెద్ద అయిన తర్వాత వాటిని దేవునిలోనికి మలచడానికి చాలా కష్టమైపోద్ది. సండే స్కూల్కి తీసుకెళ్ళిన తల్లిదండ్రులు వాళ్ళకి ఏ వయసు వచ్చినా, వాళ్ళు యవ్వనస్తుల యూత్లో ఉన్నారా, లేదా టీన్లో ఉన్నారా, టీనేజ్లో ఉన్నారా, ఈ అన్ని సంవత్సరాలను గుడ్డ మీద చేసుకుని పడుకోవచ్చు తల్లిదండ్రులు. నిబ్బరంగా పడుకోవచ్చు. ఎందుకు? దేవుని వాక్యాలు వాళ్ళు చిన్న నాటి నుంచే, విత్తనాలుగా ఉన్న నాటి నుంచే దేవుని వాక్యం కూడా వాళ్ళలో విత్తనంగా నాటబడింది. వాళ్ళతో పాటే దేవుని వాక్యంలోనే వాళ్ళు కూడా ఎదుగుతారు. ఆ విత్తనాలతో పాటే ఈ విత్తనం కూడా మొలుస్తుంది, వాళ్ళు కూడా ఎదుగుతారు. ప్రతి ఒక్కరూ దీన్ని మనం గుర్తుంచుకోవాల్సిన విషయం. సండే స్కూల్లో చిల్డ్రన్ ఎలా ఉన్నారు, వాళ్ళ పెర్ఫార్మెన్సెస్ ఎలా ఉన్నాయి అనే తల్లిదండ్రులు నిరంతరం పర్యవేక్షిస్తూ ఉండాల్సిన అవసరం కూడా ఉంది. కాబట్టి ఈ మాటలు, ఈ 4 స్తంభాలుగా ఉన్నటువంటి అపొస్తలుల బోధ, తర్వాత సహవాసం, సంఘంతో సహవాసం, మూడవదిగా రొట్టె విరుచుట, ప్రార్థన. ప్రార్థన అనేది మనం మర్చిపోకూడదు. ఉదయ సాయంత్రాల్లో కుటుంబ ప్రార్థన తప్పనిసరి. ప్రతి క్రైస్తవ కుటుంబానికి అది కూడా నారుపోసి నీరు పోసే లాంటిది. అది కూడా వీటన్నిటినీ ప్రియ సంఘం జ్ఞాపకం చేసుకోవాలని, ఎప్పటికీ వీటిలో తప్పిపోకూడదని, ఈ విధంగానే మనం కుటుంబాలను కట్టుకోగలమని, ఈ కుటుంబపు ఆరాధన ఫ్రైడే, ఫ్యామిలీ ఫ్రైడే రోజు మిమ్మల్ని అందరినీ ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో మిమ్మల్ని అందరినీ ప్రత్యేకంగా
అభ్యర్థిస్తున్నాను. ఇంతసేపు ఓపికగా విన్నందుకు అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you, Uncle, for the wonderful, encouragement words, and also explaining importance of, families and also their values. Thank you so much. Sam Babu గారు ఎవరో కాదండి, వినీల్ బ్రదర్ ఉన్నారు కదా, వాళ్ళ పేరెంట్ అంటే వాళ్ళ డాడ్. కొత్తగా వచ్చు, కొంతమంది న్యూ ఫ్యామిలీస్ ఉన్నారు కదా, న్యూ ఫ్యామిలీ చెప్తున్నాను, జస్ట్ ఇన్ఫో. రైట్, లెట్స్ మూవ్ ఆన్. దిస్ ఇస్ ద టైమ్ ఫర్ testimonies. All right, let's make it short if possible, and I request whoever interested, please come forward and share other testimonies. ప్రైజ్ ది లార్డ్. నా పేరు గోపి. అందరికీ లాస్ట్ టైం తెలుసు. దేవుని మహాకృప వల్ల వీఆర్ లుకింగ్ ఫర్ ఏ హోమ్ రైట్ ఇన్ డాలస్. వీఆర్ మూవింగ్ ఫ్రమ్ ఆస్టిన్ టు డాలస్. దేవుని మహాకృప వల్ల వీ కుడ్ ఫైండ్ వన్ హోమ్ and would like to invite all of you. Take it this as a personal invitation. Please come. We are trying to do that on next Saturday, not this Saturday, next Saturday. Please come. And we are going to close the home on Wednesday. We will be having the prayer on Saturday. So this is take this as a personal invitation. Please come. I will send the e-vite soon. It's not yet ready yet. I apologize. Please come and grace the occasion. Thank you so much. ప్రైజ్ లేదండి. పేరు చెప్పాలా నేను కూడా అందరికీ? ఓకే, ఓకే. మీ అందరికీ తెలుసు, నేను ట్రావెల్ చేస్తున్నానండి చికాగోకి. అసలు ఈ ట్రావెల్ చేసే ముందు ఏంటంటే, ఏప్రిల్లో నా ప్రాజెక్ట్ అయిపోతుందని నాకు ఏప్రిల్ 2 అలా చెప్పారు. కరెంట్ సిచ్యువేషన్ ప్రకారం H1B అనేటికి ఎవరు ఇంటర్వ్యూస్ కూడా కండక్ట్ చేయట్లేదు. సో ఇది నేను ఎవరినో డిస్కరేజ్ చేయడానికి, లేకపోతే ఏదో నేను గొప్ప అని చెప్పుకోవడానికి కాదు కానండి, దేవుడు నా విషయంలో ఎలా గొప్ప కార్యాలు చేశాడని చెప్పడానికి చెప్తున్నాను. ఏప్రిల్ 2న ఫస్ట్ వీక్లో నాకు ప్రాజెక్ట్ అయిపోతుంది, మే 1కి అని చెప్పినప్పుడు నేను చాలామందితో మాట్లాడుతూ ఉన్నాను. ప్రాజెక్ట్ అయిపోతుంది, ఏమన్నా రిఫరెన్స్ ఉంటే ఇవ్వండి అని చెప్పి. అనుష చూసింది వచ్చి నా దగ్గరికి, నువ్వు చాలామందిని అడుగుతున్నావు, అసలు దేవుడి దగ్గర రిక్వెస్ట్ పెట్టావా అని చెప్పి అన్నప్పుడు నాకు ఫస్ట్ అనిపించింది అదే నేను ఇంతమందిని అడుగుతున్నాను, దేవుడితో మాట్లాడలేదు కదా నేను ఇంతవరకు, దేవుడితో నేను ఎందుకు అడగలేదని చెప్పి. సో అది చెప్పిన తర్వాత నెక్స్ట్ రోజు నుంచి అనుష ఏం చేసిందంటే, మార్నింగ్ లేవగానే దేవుడి వాక్యం టీవీలో పెట్టడం స్టార్ట్ చేసింది. దేవుడు ఆ వాక్యం ద్వారా నాతో ఎలా చెప్పాడంటే, ఫస్ట్ చెప్పింది ఏంటంటే, మీ యావత్ చింత గురించి మీరు చింతించి గురించి మాట్లాడాడు అనమాట. మీ యావత్ చింత గురించి నా మీద వేయడం అని చెప్పి, అది తను పెట్టిన ఫస్ట్ రోజే నాకు మొత్తం దేవుడు ఆ విధంగా మాట్లాడాడు. నేను తర్వాత ఇలా ప్రతిరోజు అనుష ఏం చేస్తుందంటే, మార్నింగ్ లేసి వాక్యం చదివే అలవాటు నాకు లేదండి, నేను ఓపెన్గా చెప్తున్నాను, నేను ఇది చదువుతానని చెప్పట్లేదు. కానీ అనుష ఏం చేస్తుందంటే, మార్నింగ్ లేచినప్పుడు టీవీలో వాక్యం పెడతా ఉంటుంది. దీని ద్వారా ఏమవుతుందంటే, నేను వాక్యం దేవుడు అప్పుడు కాసేపైనా వింటాను నేను. అట్లా ప్రతిరోజు పెట్టుకుని వెళ్తున్నప్పుడు సెకండ్ది మళ్ళీ ఏమొచ్చిందంటే, నేను మీ భారాన్నంతా కూడా దేవుడి మీద వేయుడి అని చెప్పి వచ్చింది మళ్ళీ. ఇట్లా ప్రతిరోజు కూడా ఇట్లా వింటూ ఉన్నాను. మళ్ళీ నేను ఇంకో పాస్టర్ గారి చేత ప్రేయర్ పెట్టించుకుంటూ, నాకు అంటే ఎప్పుడైనా కొంచెం ఇట్లా అనిపించినప్పుడు ఇండియాలో వాళ్ళకి ఫోన్ చేసి ప్రేయర్ పెట్టించుకుంటూ ఉంటాను, ఫ్యామిలీ ప్రేయర్గా. ఆయన కూడా ప్రేయర్ పెట్టినప్పుడు కూడా ఆయన కూడా సేమ్ ఇదే చెప్పాడు అనమాట, మీ భారం అంతా కూడా దేవుడి మీద వేయడం అని చెప్పి. అదే టాపిక్ మీద మొత్తం అంతా ప్రేయర్ అంతా కూడా చెప్పి ప్రార్థన చేసి పెట్టాను. నెక్స్ట్ నాకు అదే వింటూ ఉండగానే నాకు ఇంటర్వ్యూ కాల్ వచ్చింది, నేను సెలెక్ట్ అవ్వడం జరిగింది. కానీ నాకు చికాగో వెళ్ళటం అనేది, అంటే ఫ్యామిలీని ఇక్కడ వదిలివేసి నేను వెళ్ళటం అనేది నాకు ఇంట్రెస్ట్ లేదు. బట్ ఎందుకో దేవుడు నన్ను నడిపించాడు, వెళ్ళాను. కానీ వెళ్ళిన తర్వాత మళ్ళీ దేవుడి దగ్గర మళ్ళీ రిక్వెస్ట్ ఏంటంటే, అంటే ఇట్లా ట్రావెల్ చేస్తున్నాను, ఫ్యామిలీ అక్కడ ఎలా వెళ్ళి ఏంటని. సో నేను దేవుడు ఎలా అంటే, నేను వెళ్ళిన కాడి నుంచి నేను మొత్తం టికెట్ అంతా బుక్ చేస్తున్నాను 2 monthsకి. కానీ మళ్ళీ రిటర్న్
ఈ జూలై 2కి 11కి నేను రిటర్న్ టికెట్ బుక్ చేసుకోవాలి, కానీ దేవుడు నన్ను అసలు బుక్ చేసుకుని ఇవ్వట్లేదు. ఎంతసేపటికి అసలు టికెట్ కూడా చూడలేదు కనీసం. ఏంటో అనుకుంటా ఉంటే మళ్ళీ నాకు ఇంటర్వ్యూస్కి నేను మామూలుగా అప్లై చేస్తూ ఉన్నాను. అసలు H1B అనేటికి ఎవ్వరు కూడా అసలు ఇంటర్వ్యూ కాల్స్ కూడా చేయట్లేదు. మళ్ళీ నాకు సరే అని వెయిట్ చేస్తూ ఉన్నాను. దేవుడు ఎలా నడిపించాడంటే మళ్ళీ నాకు ఒక ఇంటర్వ్యూ పెట్టించి నాకు రిమోట్ పొజిషన్ ఇచ్చి నాకు ఇక్కడ మళ్ళీ నాకు మండే నుంచి నేను ఇక్కడ డలాస్లో ఉండి వర్క్ చేసినట్టు నాకు దేవుడు అనుగ్రహించాడు. ఈ విధంగా దేవుడు ఎలా అంటే నాకు ప్రతి విషయంలోనూ నాతో నడిపిస్తూ నాకు మార్గాన్ని చూపిస్తూ ఈ టికెట్ విషయంలోనే కాదు ప్రతి దాంట్లోనండి. నేనంటే దేవుడు చూపించే మార్గాన్ని కొన్ని విషయాలు మనం అందరం గ్రహించం, కానీ మనం అబ్జర్వ్ చేసుకుంటా వెళ్తే ప్రతి దానికి కూడా దేవుడు ప్రణాళిక ప్రకారం నడిపిస్తూ ఉంటాడు. ఈ విషయంలో కూడా దేవుడు నన్ను ఎంతో ప్రణాళికతో ఇక్కడ నడిపించినందుకు దేవుడికి వందనాలండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన. ప్రైజ్ లార్డ్ ఎవ్రీవన్. దిస్ ఈజ్ ఎ స్మాల్ టెస్టిమనీ. యాక్చువల్లీ ఇది చెప్పాలో వద్దా అని అనుకున్నాను, బట్ ఐ జస్ట్ వాంట్ టు సే, ఎందుకంటే లాస్ట్ కపుల్ ఆఫ్ ఐ థింక్ వీకెండ్ అంతకుముందు చాలా సివియర్ బ్యాక్ పెయిన్ వచ్చింది నాకు. ఇట్స్ ఎ స్మాల్ థింగ్ యాక్చువల్లీ. సో చాలా ట్రై చేశాను, ఇంకా ఇది కాదు హాస్పిటల్. సో వన్ నైట్ ఆల్ ఆఫ్ సడన్ బెడ్లో పడుకున్నప్పుడు యూజువల్లీ ఎవరో ఇట్లా గట్టిగా లాగినట్టుగా అనిపించింది. ఆ వారం చాలా ఇబ్బంది పడ్డాను అసలు. సడన్గా చూస్తే మార్నింగ్ ఇట్ వెంట అవే. ఇట్ వాస్ వెరీ టఫ్. ఐ వాస్ టెల్లింగ్ చర్చ్లో నేను ఆ రోజు కూర్చోలేకపోయాను యాక్చువల్లీ. ఇది అంత పెద్దది కాదులే, న్యాచురల్. ఇప్పుడు బ్రదర్ చెప్పినట్టు ఇలాంటి కార్యాలు ఎన్నో చేస్తుంటారు దేవుడు కదా, అసలు దేవుడి వైపు కూడా మనం తిరగం అలాంటివి. బట్ ఎందుకు చెప్పాలి అనిపించిందంటే, యేసుప్రభు వారు ఒకసారి బైబిల్ చదువుతున్నప్పుడు పేతురు ఇంటికి వెళ్తారు. సో మనం ఈ అంటే జ్వరం పారాసెటమాల్ వేసుకుంటామో అయిపోతుంది కదా, అప్పుడు అంత జ్వరం వచ్చినప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ అత్తగారికి అనుకుంటాను. సో I think I felt that okay, God was, I should tell this. If anybody is going through the same kind of pain or anything else, maybe not through back pain or something else, just want to give glory to God. And ఇంకొకటి జాబ్ విషయంలో వాటి విషయంలో దేవుడు నూయ కార్యాలు, ఐ మీన్ లైక్ మిరాక్యులస్గా మనం యావత్ చింత అని బ్రదర్ చెప్పారు కదా, ఫిలిపియన్స్లో చెప్పిన విధంగా డోంట్ బీ యాంగ్షియస్ అండ్ డోంట్ బీ వరీడ్ అని దేవుడు చాలాసార్లు చెప్తూ ఉంటాడు. సో మొన్న వాక్యం చదువుతున్నప్పుడు వింటున్నప్పుడు కూడా ఒకరోజు యాడ్ చేయగలుగుతారా మీరు వరి అని దేవుడు అంటాడు కదా. సో ఇది చెప్పడం ఈజీ, బట్ ఆ వాక్యాన్ని పట్టుకొని ప్రార్థించినప్పుడు ఇట్ గివ్స్ పీస్. దట్ ఐ కెన్ టెల్. సో గాడ్ ఈజ్ లీడింగ్ అండ్ గాడ్ ఈజ్ హెల్పింగ్ అండి. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ.